నమస్తే మహేష్ గారు. నమస్తే సార్. ఇంకా భార్యాభర్తల విషయానికొస్తే, ఇంకా లవ్ మ్యారేజెస్ ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా పెరిగిపోయాయి. అవును. ఈవెన్ కొంతమంది పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారంటే సమ్ సోషల్ మీడియా యాప్స్, మ్యాట్రిమోనియల్ యాప్స్‌లో యూజ్ చేసుకొని, ఎక్కడో విదేశాల్లో ఉన్న భర్తల్ని అంటే ఏరికోరి ఎంచుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ ఫోటోలు, పోర్ట్‌ఫోలియో చూసి. రీసెంట్‌గా నాకెక్కువ వినిపిస్తున్నది ఏంటంటే, ఎక్కడో ఫారిన్‌లోనో, దుబాయ్‌లోనో, లేకపోతే కువైట్‌లోనో, ఖతర్‌లోనో, అమెరికాలోనో ఆ పర్సన్‌ని చూస్తారు. ఆ పర్సన్‌తో చాటింగ్ చేసి, ఆ మ్యాట్రిమోనియల్ అంతా ప్రొఫైల్ మొత్తం చూసి, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఆయన పెళ్లి చేసుకుని ఒక 6 మంత్సో, 1 ఇయరో ఇక్కడ ఇండియాలో వాళ్ళతో ఉండి, సడెన్‌గా కనిపించడు. వెళ్ళిపోతాడు మళ్ళీ అమెరికాకి. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికెళ్ళాలో అర్థం కాదు. ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ ఇక్కడ ఉన్నారా కేస్ పెట్టడానికి, మనం వెళ్లి ఏమైనా కంప్లెయింట్ ఇవ్వడానికంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలండి? వాళ్ళు మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫ్రెండ్స్ డీటెయిల్స్, సర్కిల్ ఇవన్నీ మర్చిపోతున్నారు. అవును. సోషల్ మీడియా ప్రొఫైల్‌లో అతను ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడతాడో అది నిజమని నమ్మటం. అతను ఒక పోస్ట్, ఒక రీల్, సమ్ వీడియోస్ ఏదైనా పోస్ట్ చేస్తే సో హీ వాజ్ గుడ్ ఎట్ ఫైనాన్షియల్లీ, అదొకటి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే అతను ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు దాని గురించి కింద కామెంట్స్ కానీ, లైక్స్ కానీ చూసి సో హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సమ్ సెలబ్రిటీ. సో ఇట్లా ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనతో గుడ్ ఇంటెన్షన్స్తోనే ముందుకు వెళ్తారు ఇనీషియల్గా. అది ఎక్కడి వరకు వెళ్ళుద్ది అంటే వెదర్ హీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. సో లైక్ అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. అమ్మాయిలో కూడా మీరు చూస్తే కొంతమందిలో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ మ్యారేజెస్ విత్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్లో చేసుకోవడం జరిగింది. అవును. సో అట్లాగే అబ్బాయిలు కూడా వెన్ దే ఆర్ ఫ్రమ్ అబ్రాడ్ అయి ఉండి, లేదా సమ్ అమ్మాయి అబ్రాడ్ నుంచి ఇండియాలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాక వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను మిస్సింగ్ అనుకుంటే, అంటే మిస్సింగ్ అంటే ఇతని ఇంటెన్షన్స్ రెండు అయి ఉండొచ్చు. 2 ఆస్పెక్ట్స్లో మనం అది ఆలోచించవచ్చు. ఒకటి, ఇతను ఆ అమ్మాయిని బేస్ చేసుకుని అక్కడ సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనతో ప్రొసీడ్ అయి ఉండొచ్చు. లేదా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇతను ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఏదైతే వాల్యుబుల్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని ఎస్కేప్ అవ్వాలి లేదా అబ్స్కాండ్ అవ్వాలి అనుకుని ఉండొచ్చు. సో వెళ్ళిపోతే వాళ్ళకున్న రెమెడీస్ ఏంటంటే, వాళ్ళకి అబ్రాడ్లో మ్యారేజ్ అయినా, విత్ ఇన్ ది ఇండియాలో లిమిట్స్లో మ్యారేజ్ అయినా సరే, వన్స్ దే కేమ్ టు ఇండియా అయితే ఇండియన్ లా డెఫినెట్లీ ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని. సో ఇండియన్ లాస్ ఏంటంటే ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ కానీ, ఉమెన్ కమిషన్ కానీ, లైక్ హ్యూమన్ రైట్స్లో కానీ. సో వెన్ ఎవర్ హస్బెండ్ కనుక మిస్సింగ్ వస్తే దే కెన్ ఆల్సో ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ది పోలీస్ స్టేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అట్లాగే వెన్ దే బిలాంగ్స్ టు అదర్ కంట్రీస్ అయితే కనుక వాళ్ళ ఎంబసీ, లైక్ ఇండియన్ ఎంబసీ అయితే వేరే కంట్రీస్కి వెళ్తే ఇండియన్లో కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఇండియన్ ఎంబసీకి, సార్ యూఎస్ఏ అంటే యూఎస్ఏ ఎంబసీకి. సో డెఫినెట్గా ఆ కంప్లైంట్ని కూడా ఆ ఎంబసీకి మనం ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్, ఎప్పుడైనా ఒక ఇంటర్ కంట్రీస్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పర్టికులర్స్ ఆఫ్ పర్సన్స్ లైక్ ఆధార్ కానీ, అంటే ఇండియాలో ఆధార్, సో రికగ్నైజేషన్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ అన్నప్పుడు మనం ఈ ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈవెన్ నేను రీసెంట్గా ఫ్యామిలీ ఇష్యూస్లో కొన్ని నా దగ్గరికి వచ్చిన కన్సర్న్ ఇష్యూస్లో ఏంటంటే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్పోర్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది హస్బెండ్. మోస్ట్లీ అంటే 4 సంవత్సరాల నుంచి అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉంది కేసులో. సో అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇండియన్ ఎంబసీ కంప్లైంట్ ఇస్తే ఇండియన్ ఎంబసీ జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్లో వెంటనే రెస్పాండ్ అవ్వరు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ కాస్ ఆఫ్ యాక్షన్. సో దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసిందని ఎస్పీ గారి ద్వారా ఎగ్జిక్యూట్ చేయమంటాం, ఆ ఎగ్జిక్యూషన్ ఇండియన్ ఎంబసీకి పంపించడం, వేరే కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో వారెంట్ తీసుకుని అక్కడ అరెస్ట్ చేయడం. ఇట్స్ లాంగ్ ప్రొసీజర్. సో మీ హస్బెండ్ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ కూడా మీకు తెలియకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు హౌ కెన్ యూ? సో అట్లా మెయింటెనెన్స్ ఇష్యూ కూడా అంతే. అతను మెయింటెనెన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు, డివోర్స్ అప్లికేషన్ పెండింగ్, మెయింటెనెన్స్ కేసెస్ పెండింగ్. ఆ మెయింటెనెన్స్ కేసులో ఇతను పే చేయట్లేదని చెప్పి కోర్టు దగ్గరికి పిటిషన్ ఫైల్ చేస్తే హీ వాజ్ అబ్స్కాండింగ్. విత్ ఇన్ ఇండియా ఇద్దరు, మళ్ళీ అతను ఫారెన్ సిటిజన్, వెళ్ళిపోయాడు. అతను 2-3 ఇయర్స్ నుంచి అతను పట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు దాకా. సో ఇట్స్ వెరీ లెంతీ ప్రొసీజర్. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు అట్లీస్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ తెలిస్తే ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీరు కోర్టుకి సబ్మిట్ చేస్తే దెన్ కోర్టు విల్ డైరెక్ట్. ఎంబసీకి అయి ఉండొచ్చు, పాస్పోర్ట్ అథారిటీకి అయి ఉండొచ్చు. సో సీజింగ్ ఆఫ్ పాస్పోర్ట్, లుక్అవుట్ సర్క్యులర్ నోటీసెస్ ఉంటాయి, ఇవి ఇష్యూ చేస్తారు కోర్టు ద్వారా కానీ, పోలీస్ స్టేషన్ ద్వారా కానీ. సో ఇవి ఇగ్నోర్ అయినప్పుడు నథింగ్ బట్ ఏంటంటే లీగల్ నాలెడ్జ్ లేకుండా ప్రొలాంగ్ అవుతా ఉంటుంది ఇష్యూ అది. సో ఎప్పుడైనా కూడా కాషన్గా ఉండాలి. అట్లాగే ఫారినర్స్ కూడా ఇండియన్ లా ఈజ్ కంప్లీట్లీ అప్లికబుల్. అలాగే ఇక్కడి నుంచి అమ్మాయిలు ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే దే షుడ్ బైండ్ టు ది లాస్ విచ్ ఆర్ దేర్. నేను రీసెంట్గా నేను కూడా రీల్స్లో చూశాను, ఒక అమ్మాయి
ఇండియన్ అమ్మాయి ఫారెన్ సమ్ సూపర్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళి థెఫ్ట్ చేసింది సమ్ ప్రాపర్టీస్. సో అక్కడ ఏంటంటే థెఫ్ట్ అనేది ఇండియాలో పెద్ద ఇష్యూ కాకపోవచ్చు నీ వరకు, సరే ఓకే ఫస్ట్ టైం కాబట్టి నిన్ను మందలించి వదిలేస్తారు, బట్ నాట్ ద సేమ్ ఇన్ ది అదర్ కంట్రీస్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు దాన్ని. సో మైనర్లు వెనకాల వెళ్ళటం లేదా ఇట్లాంటి థెఫ్ట్ చేయడం వెరీ సీరియస్ ఇష్యూ అది. వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? సో మీరు ఎప్పుడైనా వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు వీ షుడ్ ఒబే ద లాస్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ కంట్రీ. ఆ లాస్ ని మనం కొంత మినిమం నాలెడ్జ్ తో తెలుసుకుని వెళ్తే అది మీకు కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటుంది. అంతే తప్ప మనం ఇండియాలో ఉన్నట్టు వేరే కంట్రీస్ లో కూడా ఉంటానంటే కుదరదు అది. సో యూ షుడ్ అవేర్ ఆఫ్ దట్. సో అది ఇష్యూస్.